మీరంటే కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నారు మొత్తం. అంత ప్లెజెంట్‌గా ఉండగలరు. కానీ హ్యూమన్ నేచర్ ఏంటి? ఏదైనా చిన్నదేమైనా జరిగినప్పుడు మనసనేది ఫీల్ అవుతుంది, హర్ట్ అవుతుంది, బాధపడుతుంది, ఏడుస్తుంది. ఇన్ని ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడము సామాన్య మనుషులతో అయ్యే పనేనా? తప్పకుండా అవుతుంది శ్రీ. ఎందుకంటే నేను కూడా చాలా సామాన్యురాలినే. నేను ఒక నార్మల్ కుటుంబంలోనే పుట్టాను. ఇప్పుడు నాకు కొన్ని మేబీ ఏదైనా డివోషనల్, స్పిరిచువల్ గాని ఒక శక్తి రీచ్ అవ్వటానికి కూడా నేను అతి సామాన్యుడు చేసే ప్రయాణం కంటే కూడా చాలా పెయిన్‌ఫుల్ జర్నీయే చేశాను. హ్మ్. ప్రతి దాంట్లో నేను అర్థం చేసుకున్నాను. ప్రతిదీ నేను యాక్సెప్ట్ చేశాను. దాని నుంచి హ్మ్. ఓవర్‌కమ్ అయ్యాను. హ్మ్. సో, నాకప్పుడు కనీసం చెప్పేవాళ్ళు లేరు. హ్మ్. కర్మ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు లేరు. ఒక గురువు లేరు. ఒక సపోర్ట్ కూడా లేరు. అలాగ నేనే ఒక అతి సామాన్యురాలిని ఎంత జర్నీ చేసినప్పుడు ఎనీబడీ కెన్ డూ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని ఓవర్‌కమ్ అవ్వచ్చు. మేబీ హుహుహు. నాకు తొందరగా అర్థమై ఉండొచ్చు. కొంతమంది కొంచెం లేట్‌గా అర్థమవ్వచ్చు. కానీ హ్మ్. అర్థం చేసుకోవటం అయితే మాత్రం కష్టమైన విషయం కాదు. హ్మ్. దాని నుంచి బయటికి రావటం కూడా కష్టమైన విషయం కాదు. హ్మ్.